గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. నేర్చుకోవాలి, నడుచుకోవాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. నేర్చుకోవాలి, నడుచుకోవాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. మనిషి జీవితమే పోరాటం సోదరా, పోరాడకపోతే ఓటమి తథ్యమురా. మనిషి జీవితమే పోరాటం సోదరా, పోరాడకపోతే ఓటమి తథ్యమురా. వచ్చిన ప్రతి బాధ నిన్ను ఎత్తుకొనుటకే, వేసే ప్రతి బాణం నిన్ను బలపరచుటకే. వచ్చిన ప్రతి బాధ నిన్ను ఎత్తుకొనుటకే, వేసే ప్రతి బాణం నిన్ను బలపరచుటకే. ఎందుకు దిగులు నీకు, ఎందుకు బాధ నీకు, ఎందుకు దిగులు నీకు, ఎందుకు బాధ నీకు. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడునుగాక, ప్రతి బిడ్డ ఆశీర్వదించబడునుగాక. ఏ పరిస్థితులలో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఈ వాక్యాన్ని వింటున్నారు, యేసు నామములో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యానికి వారి బలపడి స్థిరపడి ఉజ్జీవముగా వారు ముందుకు సాగిపోవాలి. అటు కృపను దయచేయమని ఈ వాక్యాన్ని అందిస్తున్న నన్ను కూడా మీ యొక్క స్వాధీనంలో ఆత్మ ద్వారా నడిపించి ముందుకు నడిపించమని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మన యొక్క వాక్య భాగ అంశం కన్నీటి సమయంలో మన అడుగులు ఎటువైపు. చదువుదాం. యోషియా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. దయచేసి గమనించండి, కన్నీటి సమయంలో మన యొక్క కష్టకాలంలో మన అడుగులు ఎటువైపు. కొంతమంది జీవితాలలో కన్నీటి వారి యొక్క సమయంలో, కష్టాల సమయంలో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో వారు కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు, వారు కొన్ని అడుగులు వేస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకు వచ్చేటువంటి కష్టాలు, ఒక్కోసారి మనకు వచ్చేటువంటి బాధలు మనల్ని
తప్పటడుగు వేసే విధంగా చేస్తూ ఉంటాయి. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, మనకున్నటువంటి ఇబ్బందులు కొన్నిసార్లు మనల్ని తప్పుగా ఆలోచించే విధంగా చేస్తాయి. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ కష్ట సమయంలో, నీ కన్నీటి సమయంలో, నీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు నీ అడుగులు ఎటువైపు? చాలామంది దేవుని విశ్వాసులు చూస్తున్నాను, బాగున్నప్పుడు బాగా ఉంటున్నారు, ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు. కొద్దిగా కష్టం వస్తే, కొద్దిగా బాధ వస్తే వారి యొక్క ప్రవర్తన చేంజ్ అయిపోతూ ఉంది, వారి యొక్క బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంది, వారి యొక్క అలవాట్లు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. నీకు కష్టం వస్తే నీ ఆలోచన మారకూడదు, నీకు ఇబ్బందులు వస్తే నీ ఆలోచన మారకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు, ఎవరైతే కష్ట సమయంలో, కన్నీటి సమయంలో తప్పటడుగులు వేస్తున్నారో, తప్పుగా ఆలోచన చేస్తున్నారో, ఆయన అంటున్నాడు, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. ఈ దినం మొదలుకొని ఆయనే మిమ్మల్ని దీవించేవాడు, ఆయనే మిమ్మల్ని ఆశీర్వదించేవాడు, ఆయనే మిమ్మల్ని తప్పించేవాడు. చాలామంది అనుకుంటున్నారు, మేము ఎన్నో అప్పులు చేసుకున్నాం, ఎంతో అనారోగ్య పాలైపోయాం, మమ్మల్ని ఎవరు తప్పించలేరు, మమ్మల్ని ఎవరు కాపాడలేరు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. నేనే ఆయనను ఎవరు చెప్తున్నారంటే దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన నిన్ను తప్పించేవాడంట, ఆయన నిన్ను ప్రేమించేవాడంట, ఆయన నిన్ను కాచి కాపాడేవాడు, నీకున్న సమస్యల నుంచి, నీకున్న ప్రాబ్లమ్స్ నుంచి విడిపించేవాడు ఆయనే. ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబం ఉన్నా, కష్టాలలో నీ జీవితం ఉన్నా, ఏమీ చేయలేని పరిస్థితులలో నువ్వు ఉన్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినము మొదలుకొని నిన్ను రక్షించేవాడు ఆయనే. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడేటువంటి చాలామంది బైబిల్లో మనం చూడొచ్చు. దేవుని మీద ఆధారపడితే మొదటగా నీకు, నీ కుటుంబానికి ఆయన యొక్క ప్రొటెక్షన్ దొరుకుతుంది. నీకు, నీ యొక్క కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి ఆయన యొక్క సంరక్షణ దొరుకుతుంది. నువ్వు ఈరోజు నుంచి చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు ఈరోజు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, నా అడుగులు ఎటు వెళ్తున్నాయి, నేను కష్ట సమయంలో ఉన్నా, నా ఆలోచన ఎలా ఉంది? దేవుడు ఈరోజు వాక్యం ద్వారా చాలామంది హెచ్చరిస్తున్నాడు. చాలామంది దేవుని బిడ్డలు, చాలామంది దేవుని విశ్వాసులు కష్ట సమయం వచ్చిందని ఇక దేవుణ్ణి వదిలేసి, మనసు బాధగా ఉందయ్యా, చాలామంది ఎందుకు బానిసలు అవుతున్నారు మద్యానికి, మనసు బాధగా ఉందండి అనేసి తాగాలనిపిస్తుంటుంది వాళ్ళకి. ఇంట్లో ఇబ్బందిగా ఉంది, ఇంట్లో సమస్యలు, మనశ్శాంతి లేదు అని సినిమాలలో ఆనందాన్ని వెతుక్కుంటారు, మద్యంలో ఆనందాన్ని వెతుక్కుంటారు, షికార్లలో ఆనందాన్ని వెతుక్కుంటారు, లేకపోతే చెడు వ్యసనాలలో ఆనందాన్ని వెతుక్కుంటారు. దయచేసి గమనించండి, నీకొచ్చిన కష్టాన్ని చూసి ఆ కష్టం వల్ల నువ్వు ఇంకా చెడిపోకూడదు. దయచేసి గమనించాలి, నీ జీవితంలో కష్టాలు అన్నది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నువ్వు ఓపికగా ఉండాలా, ప్రార్థనలో ఉండాలా. దయచేసి గమనించండి, నీ కన్నీటి సమయంలో నీ అడుగులు ఎటువైపు ఉండాలి అంటే మొదటగా ప్రార్థన వైపు ఉండాలి. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది, ప్రార్థన నిన్ను నీ కుటుంబానికి దగ్గర చేస్తుంది, ప్రార్థన నీ మనసును మారుస్తుంది, ప్రార్థన నీ ఆలోచనను మారుస్తుంది, ప్రార్థన నీ ఉద్దేశాలను మారుస్తుంది. దేవుని విశ్వాసి అయిన నువ్వు ఎదిగాను అని ఇతరులు కించపరుస్తున్నావు, నీ ఆలోచనను ప్రార్థన మారుస్తుంది. ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎదిగాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజమైన ఆశీర్వాదము, ఎదుగుదల నీలో ఉందా? నువ్వు ప్రార్థనలో
ముందుకు వెళుతూ ఉండాలి. ప్రార్థనలో దేవుణ్ణి కనిపెట్టుకోవాలి. ఆయన నీ వైపు చూస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన నీతో ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దయచేసి గమనించండి. కన్నీటి సమయంలో, కష్టాల సమయంలో మన అడుగులు ప్రార్థన వైపు పడాలి. ప్రార్థన వైపు పడాలి. చాలామంది దేవుని విశ్వాసులు ఏంటంటే వేరే వేరే వాటిలో వారికి ఏమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయ్యా మనసు బాగలేదయ్యా, అయ్యా ఎందుకో నా మనసు బాగలేదు, నా పరిస్థితి బాగలేదు అని చెడు వ్యసనాలకు బానిస అయిపోతున్నారు. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డ, నీకు కష్టం వచ్చినా చెదరకూడదు, ఆనందం వచ్చినా చెదరకూడదు. నీకు కష్టం వచ్చినా కానీ భయపడకూడదు, ఆనందం వస్తే పొంగిపోవద్దు. చాలామంది కష్టం వస్తే డీలా పడతారు, ఆనందం వస్తే తట్టుకోలేరు. నువ్వు కష్టానికి తట్టుకోలేక, ఆనందానికి తట్టుకోలేకపోతే నీవు సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతావు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కష్టానికి తట్టుకోలేవు, కష్టానికి తట్టుకోలేక దేవుని మీద అబాండాలు వేస్తుంటాం. అలాగే నీకు కష్టం వస్తే నువ్వు తట్టుకోలేవు. అది ఒకటి. నీ చుట్టుపక్కల ఎవరికైనా లేకపోతే నీ బంధువులలో ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఇలాగా కావాల్సిందే. దయచేసి గమనించండి. దేవుని చిత్తం మీద, దేవుని చిత్తానికి తల వంచే ఏ మనుష్యులు, ఏ విశ్వాసి కూడా కష్టం వచ్చినా, మన బంధువులకు కష్టం వచ్చినా, మన స్నేహితులకు కష్టం వచ్చినా కానీ క్రెడిట్ మనం తీసుకోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతే కదా. మనకు కష్టం వస్తే మనం సింపతి చూసుకుంటాం. మనకు సరిపోని వాళ్ళకు కష్టం వస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఇలా కావలసిందే. ఏమో వారికి కష్టం వచ్చిందంటే దేవుని చిత్తం, వారికి మొదటగా కష్టము తర్వాత ఆనందం ఉందేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కష్టం వస్తే నువ్వు ఎలా ఉండాలి అంటే నిగ్రహము కలిగి ఉండాలి. కష్టములలో ఎలాంటి తప్పటడుగులు వేయకుండా ఉండాలి. ఆయన అంటున్నాడు, ఇది మొదలుకొని, ఈరోజు మొదలుకొని నేనే ఆయనను, అంటే నేనే నిన్ను విడిపించేవాడిని అని ప్రభు చెప్తా ఉన్నాడు. నేనే నీ అనారోగ్యాన్ని తప్పించేవాడిని అని ఆయన చెప్తున్నాడు. దయచేసి గమనించండి. చాలామంది మనము వేరే వాళ్ళ మీద నమ్ముతూ ఉంటాం. నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు చేస్తారు సహాయం, వీళ్ళు చేస్తారు సహాయం. గుర్తుంచుకోండి, నువ్వు మొదటగా ఆధారపడవలసింది దేవుని మీద ఆధారపడాలి. నాకు ఉద్యోగం ఉంది, నాకేం పర్వాలేదు. దయచేసి గమనించండి. కాలాలు మారుతున్నట్టుగా, సమయాలు మారుతున్నట్టుగా నీ జీవితంలో ఏదో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, వాటిని చూసి పొంగిపోతున్నావు, దేవుణ్ణి విడిచిపెడుతున్నావు. దేవుని విశ్వాసులకు కష్టం వస్తే అది ఏదో నీకు నచ్చినట్టుగా వారు లేరు కాబట్టి వారికి ఇలా అయ్యింది అని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన కష్ట సమయంలో మన అడుగులు ప్రార్థన వైపు ఉండాలి. ప్రార్థన కింద పడిపోయిన వారిని పైకి లేపుతుంది. ప్రార్థన మన జీవితంలో ఒక ఏమంటారంటే ఒక వెలుగును నింపుతుంది. ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. నీ జీవితంలో నువ్వు ఎదిగావు, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఎవరైనా తప్పు చేస్తే వారిని మనం ఎలా చూడకూడదు అంటే వాని జీవితం ఇంతే. దేవుని రాకడ, ఆయన మొదటగా మన కోసం పాపుల కోసం వచ్చాడు. పాపుల కోసం వస్తే దేవుడు నీకు ఇచ్చిన భారం ఏంటో తెలుసా? పాపులకు సువార్త చెప్పమని. దయచేసి గమనించండి. దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు, దేవునిలో నడుస్తున్న నువ్వు, ఎవరైనా తప్పుడు పనులు చేస్తే, ఎవరైనా తప్పటడుగులు వేస్తే నువ్వేం చేయాలి అంటే వారిని మొదటగా ప్రేమించాలి, రెండవదిగా వాళ్ళకి వాక్యాన్ని చెప్పాలి, మూడవదిగా వాళ్ళు మారేంత వరకు ప్రార్థన చేయాలి. సేవకులమైనటువంటి మనము, మీరు విశ్వాసులైనటువంటి మీరు, దేవుని పిల్లలైనటువంటి మీరు ఎవరైనా తప్పు చేస్తే వారికి దూరంగా ఎందుకు పరిగెడుతున్నావు? వాళ్ళు ఎప్పుడో తప్పు చేశారు అని వారి మీద ఒక ముద్ర వేసేసి దేవుడిచ్చిన పనిని నువ్వు మర్చిపోయి నీ సొంత పనుల మీద ఆధారపడితే కష్టము కాక ఏమొస్తుంది?
నువ్వు దేవుని పని చేయి, దేవుని పని చేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడు, ఆయన నీ వెంట నిన్ను నడిపిస్తాడు, నీ వెంట ఆయన ఆశీర్వాదాలను నడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని విశ్వాసులారా గమనించండి. మొదటగా ప్రార్థన వైపు మన అడుగులు ఉండాలి. రెండవదిగా కన్నీటి సమయంలో మనము ఎలా ఉండాలయ్యా అంటే, రెండవదిగా మనము సహనముతో ఉండాలి. సహనం, ఒక పేషెన్స్ అంటే ఒక ఓపిక, సహనం మనలో ఉండాలి. దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అడిగిన వెంటనే వచ్చేయాలి, అడిగిన వెంటనే రావాలి. దయచేసి గమనించండి, అడిగిన వెంటనే రావాలి అంటే నువ్వు అడిగినవి దేవుని చిత్తంలో ఉన్నాయో లేవో, ఉన్నాయో లేవో. అయ్యా నేను కష్టంలో ఉన్నా, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. గుర్తుంచుకోండి, కష్టంలో నువ్వు ఉన్నావు, ఆ కష్టాలు అన్నవి నిన్ను మెరుగుపరచడానికేమో. ఒకసారి నువ్వు ఆలోచించుకో. తొందరపడి మాట్లాడేస్తున్నావు. కొంతమంది అంటారు, నా జీవితము ఎందుకో దేవుడు నాకు ఈ బ్రతుకు పెట్టాడు, నేను వేసే ప్రతి అడుగు రాంగ్ స్టెప్ అవుతోంది, నేను వేసే ప్రతి అడుగు తప్పటడుగు అవుతా ఉంది అని కొంతమంది అంటుంటారు. దయచేసి గమనించండి, ఒక విశ్వాసమైన నువ్వు, సేవకులమైనటువంటి మనము ఎవరైనా తప్పటడుగు వేస్తూ ఉంటే వారిని ప్రేమించాలి, దేవుని వైపు నడిపించాలి, వాక్యాన్ని అందించాలి, వారి కోసం ప్రార్థించాలి. ఓపికగా ఉండాలి. నీ కుటుంబం పట్ల నువ్వు ఓపికగా ఉండాలి. కుటుంబం దీవించే సమయం వస్తుంది, భయపడద్దు. నీ సంఘం దీవించే సమయం వస్తుంది, భయపడద్దు. నీ జీవితం మారేటువంటి సమయం వస్తుంది, భయపడద్దు. ప్రతి వాటికి భయపడుతున్నావు అంటే నీ జీవితంలో ఎక్కువగా ఏముంది అంటే భయమే ఎక్కువగా ఉంది, ఓపిక తక్కువగా ఉంది, భయం ఎక్కువగా ఉంది. కన్నీటి సమయంలో నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? ఓపిక చాలా చాలా అవసరం. కొంతమందికి ఎక్కువగా భయం ఉంది, అయిపోయిందేమో నా జీవితం, ఇంతేనేమో నా జీవితం, నా జీవితంలో ఎదుగుదల లేదేమో. దయచేసి గమనించండి, దేవుడు ఆశీర్వాదాలను నీ దగ్గరికి నడిపించాలి అంటే నడిపించే ముందు మొదటగా కష్టాలు, శోధనలు వస్తాయి, పరీక్షలు కొన్ని వస్తాయి. దయచేసి గమనించండి, ఒక వస్తువు కొనాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచన చేస్తాం. దేవుడు నిన్ను దీవించాలంటే, నిన్ను ఆయన మెరుగుపరచడానికి, నిన్ను ఆయన ఎలాగంటే ఒక అద్భుతమైన ఆయుధంగా ఆయన మార్చాలని ఆశపడుతున్నాడు. అందుకే నీ జీవితంలో కష్టాలు వచ్చాయి, అందుకే నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రార్థన వైపు మన అడుగులు పడుతున్నాయా? ప్రార్థన వైపు అడుగులు పడుతున్న మనకు ఓపిక ఉందా? అడిగిన వెంటనే రావాలి, అడిగిన వెంటనే వచ్చేయాలి. ఎన్నో లక్షలు అప్పు అయిపోయాయి, ఎంతో అనారోగ్యం పాలైపోయాము, ఇక మన జీవితం ఏమీ లేదు, దేవునికి ఎందుకో మా మీద ప్రేమ లేదు అని కొంతమంది డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ తెలివి మీద నువ్వు ఆధారపడితే, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడితే, నీ శక్తి మీద నువ్వు ఆధారపడితే, దేవుడు అంటాడు వాడు నమ్ముకున్నాడు, వాడు నా మీద ఆధారపడేంత వరకు వాని శక్తి వాడు టెస్ట్ చేసుకొని. దయచేసి గమనించండి, ఈరోజు దేవుడు అంటున్నాడు ఆయనే నేను దీవించేవాడు. తర్వాత నా చేతిలో నుంచి విడిపించగలవాడెవడును లేడు. దయచేసి గమనించండి, ఆయన ఒక్కసారి నీ మీద ఆశీర్వాదాలు కుమ్మరించడం మొదలు పెడితే, చాలామంది అంటారు సాతానుడు ఆశీర్వాదాలను కూడా దొంగలిస్తాడంట అని చాలామంది అంటారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఆశీర్వాదాలను దొంగలిస్తాడేమో కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను ఆపలేడు. ఆయన ఇవ్వటం మొదలు పెడితే ఆపేటువంటి శక్తి అపవాదికి లేదు. నువ్వు వీక్ అయిపోతే అపవాది నీలోకి ప్రవేశించి, నీ కుటుంబంలోకి ప్రవేశించి, నీ యొక్క ఉద్యోగంలోకి ప్రవేశించి వాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో నువ్వు చేయవలసింది ఏంటంటే, కన్నీటి సమయంలో మొదటగా ప్రార్థన వైపు అడుగులు పడాలి, రెండోది ఓపికగా నువ్వు ఉండాలి, మూడవదిగా బలవంతులుగా మనం తయారవ్వాలి, బలముగా తయారవ్వాలి.
నువ్వు వీక్ అయిపోతే అపవాది నీ దగ్గరకు వస్తాడు. నువ్వు వీక్ అయిపోతే అపవాది నీ కుటుంబంలోకి వస్తాడు. దయచేసి గమనించండి, నీ ఆలోచనలు వీక్ అయిపోవద్దు, నీ యొక్క బిహేవియర్ వీక్ అయిపోవద్దు. బాగా ఉన్నప్పుడు బాగా శక్తివంతమైన విశ్వాసిగా ఉన్న నువ్వు అన్ని శ్రమలు వస్తే ఇక అయిపోయింది. చాలామంది కూడా అయ్యా నన్ను నేనేం చేయకపోయినా నన్ను అంటారు. ఎందుకంటే మనం ఉన్నది లోకంలో. నువ్వు మేలు చేసినా నిన్ను అంటారు, నువ్వు కీడు చేసినా నిన్ను అంటారు, నువ్వు బలముగా ఉన్నా అంటారు, బలహీనంగా ఉన్నా అంటారు, నువ్వు కింద పడిపోయినా అంటారు, కింద పడి లేచినా అంటారు. అంటే నువ్వేమి చేసినా నిన్ను అనేటువంటి పని ఈ లోకానికి సాతానుడు అప్పగించాడు. అందుకే ఈరోజు దేవుడి వర్తమానం ద్వారా మీకు ఒక విషయం తెలియజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నవారు నిన్ను అంటూ ఉంటారు, ఆ లోకంలో నుండి అపవాది నిన్ను బలహీనపరచడానికి చూస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని వైపు చూడు. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన చూపంతా రోడ్డు వైపు ఉండాలి. మన యొక్క స్టీరింగ్ కానీ, మన యొక్క గేర్ కానీ, క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్ మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు వెహికల్ సజావుగా వెళ్తుంది. ఏం కొంచెం మన కంట్రోల్ తప్పిపోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. నువ్వు కూడా నీ ఆలోచనలు కానీ, నీ బిహేవియర్ కానీ, నీ ప్రవర్తన కానీ అన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచబడాలి. అంటే నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తూ పక్కకు తిప్పావా, వెహికల్ ఎలా యాక్సిడెంట్ అవుతుందో నీ జీవితంలో కూడా ఆశీర్వాదాల వైపు వెళ్తున్నటువంటి ఆ పయనం ఏమవుతుందంటే మిస్గైడ్ చేసేస్తాడు అపవాది, పక్కదారి బట్టి చేస్తాడు. అప్పుడు నిదానముగా మనకు స్టార్ట్ అయిపోయేటివి ఏంటో తెలుసా? నెమ్మది లేకపోవటం, రెండవదిగా గందరగోళమైనటువంటి పరిస్థితి, మూడవదిగా ఏం జరుగుతుందో తెలియదు, నాలుగవదిగా వచ్చేదే నష్టం, రావాల్సిన నష్టం వచ్చేస్తుంది మన జీవితంలో. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. కన్నీటి సమయంలో దేవుని వైపు చాలామంది చూడటం లేదు. నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్ను ఎక్కువగా బాధ పెట్టేది ఎవరో తెలుసా? నీ అనుకున్న నీ వాళ్ళే. నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరో తెలుసా? నీ అనుకున్న నీ వాళ్ళే, నీ రక్త సంబంధికులే నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క సందర్భంలో. అంతే కదా? మన జీవితంలో ఒక్కొక్కసారి అయ్యా నాకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే తీరా చూస్తే మనకు నష్టం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు దేవుని మీద ఆధారపడకపోవటం. ఎంత ప్రార్థన చేసినా ఎందుకు ప్రతిఫలం రాలేదు? నువ్వు దేవుని మీద ఆధారపడకపోవటం. ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నీ అప్పులు తీరడం లేదు? నువ్వు దేవుని మీద ఆధారపడకపోవటం. ఎంత ఉద్యోగం చేసినా ఎందుకు తృప్తి లేదు? నువ్వు దేవుని మీద ఆధారపడకపోవటం. ఎందుకు నీ వాళ్ళే నిన్ను ఎత్తి పొడుస్తూ ఉన్నారు? ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడకపోవటం. దేవుని మీద ఆధారపడు, నీ శత్రువులను ఆయనే తరిమి కొడతాడు. యుద్ధం చేసేది దేవుడే. దయచేసి గమనించండి, ఈరోజు ప్రభు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. కన్నీటి సమయంలో నువ్వు ఆయన వైపు చూడాలి. ఆయన వైపు ఎప్పుడైతే చూస్తావో నీ జీవితంలో గొప్ప మిరాకిల్స్ జరుగుతాయి, గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి కన్నీటితో ఏడుస్తున్న నువ్వు ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఇది మొదలుకొని ఆయన నిన్ను ఎత్తుకోబోతున్నాడు. నీకు ఒక మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అప్పులతో ఉన్న నీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎవరో నిన్ను ఎత్తి పొడుస్తూ ఉన్నారు, దెప్పి పొడుస్తూ ఉన్నారేమో, డోంట్ కేర్, భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను నమ్మితే చాలు, ఆయన నిన్ను పట్టుకుంటే చాలు, ఆయన నిన్ను ప్రేమిస్తే చాలు. ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, దగ్గరకు తీసినా దగ్గరకు తీసుకోకపోయినా, కొంతమంది అంటారు అయ్యా నేను డబ్బులు బాగా ఉన్నప్పుడు, మంచి పేరుతో ఉన్నప్పుడు నన్ను అందరికీ దగ్గర తీశారు, అందరూ నన్ను ప్రేమించారు, ఒక సమస్య వచ్చిందో లేదో నన్ను అందరూ దూరం పెట్టారు. అదే లోకం. అందుకే దేవుడు అంటున్నాడు, క్షణికమైన వాటి కోసం వెంపర్లాడొద్దు, క్షణికమైన వాటి కోసం తొందరపడద్దు. క్షణికమైన వాటి కోసం తొందరపడ్డావు, వెంపర్లాడావు, ఆతృతపడ్డావు, ఆవేశపడ్డావు, కష్టం తెచ్చుకున్నావు. ఇప్పటికైనా దేవుని వాక్యాన్ని విను. ఆయన
అందుకే కింద ఒక మాట ఉంది, నేను కార్యము చేయగా తిప్పువాడెవడు. ఈ రోజు నుంచి మనం ఏంటంటే దేవుని చేతికి మన యొక్క కుటుంబాన్ని అప్పగించాలి. ఆయనే కార్యం జరిగించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేతికి నీ కుటుంబాన్ని ఇచ్చేయాలి. దేవుని చేతికి నీ యొక్క ఉద్యోగాన్ని ఇచ్చేయాలి. ఆయన గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇన్ని రోజులు ఎందుకు తికమక పడుతున్నావో తెలుసా? నిన్ను సరిగ్గా నడిపించే గైడెన్స్ లేకపోవటం. ఈ వర్తమానం ద్వారా దేవునికి సూటిగా స్పష్టంగా తేట తెల్లంగా చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ రోజు నుంచి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే ఆయన నీకు మెలకువలు నేర్పించి బలపరిచి ఆయన ఆత్మతో నింపి ఆశీర్వాదాల వైపు నిన్ను నడిపిస్తాడు. చివరిగా నేను 3 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ లోకంలో మనము జయించాలి, ఈ లోకంని మనము జయించి ఆశీర్వాదాల వైపు ముందుకు వెళ్ళాలి అంటే 3 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది ఏంటంటే, గతాన్ని నువ్వు ఎప్పుడూ కూడా తలంచుకోవద్దు. బలమైనటువంటి విశ్వాసివి నువ్వు. గతంలో ఎన్నో శోధనలు ఉన్నాయి, గతంలో ఎన్నో పాపాలు ఉన్నాయి, గతంలో ఎన్నో కీళ్ళు ఉన్నాయి. వాటిని తలంచుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బలమైన ఆత్మ బలహీనమైపోతుంది. జాగ్రత్త. ఆ ఆలోచన నీలో ఉండటం వల్ల నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వేయలేవు. ఎందుకంటే పాత ఆలోచనల గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి అవి నిన్ను కట్టి పడేస్తాయి. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు ముందుకు ఈ లోకంలో జయిస్తూ ముందుకు వెళ్ళాలంటే మొదటగా గతించిన వాటిని గుర్తుకు తెచ్చుకోవద్దు. రెండవది, ఎవరైనా కానీ నిన్ను బాధ పెట్టాలని చూసినా, భయపెట్టాలని చూసినా, కృంగదీయాలని చూసినా, నీకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకోసం అంటే నిన్ను దీవించేవాడు ఆయన, నిన్ను ఆశీర్వదించేవాడు ఆయన, మనుషులు కాదు. మూడవదిగా మనము ఈ లోకంలో జయించాలి, ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఒక గోల్ కలిగి ఉండాలి, లక్ష్యం కలిగి ఉండాలి. ఎస్, నా కుటుంబాన్ని నేను ఒక బలమైనటువంటి కుటుంబంగా నేను మారుస్తా ప్రార్థనలో. నా కుటుంబాన్ని నేను ఒక బలమైనటువంటి కుటుంబంగా మారుస్తా అని నువ్వు అనుకోవాలి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని విశ్వాసులారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కష్టం సమయంలో, కన్నీటి సమయంలో మన అడుగులు ఎలా పడుతున్నాయి? నీ అడుగులు ఎలా పడుతున్నాయి? దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఈ వాక్యం నీకోసమే. నువ్వు బలపరిచే విశ్వాసిగా ఉండాలి, కానీ నీ వల్ల ఇంకొక విశ్వాసి బలహీన పడకూడదు. ఎవరైనా కష్టాలు పడుతుంటే వాళ్ళకు మంచిగా అయ్యింది, ఏమయ్యింది? దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇలా ఎవరైతే అంటుంటారో వారిని వాళ్ళు బలపరచబడతారు, నువ్వు బలహీన పడతావు. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో తెలుసా? ఎవరైనా కష్టంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయి, ఎవరైనా ఇబ్బందులు ఉన్న వారి కోసం ప్రార్థన చేయి. అంతేకాని కష్టాన్ని చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి ఆనందించమనే నీకు దేవుడు బాధ్యత ఇవ్వలేదు. ఈ వాక్యాన్ని వింటుండగా ఒక్కసారి గుర్తుపెట్టుకో. నీకు కష్టం వచ్చిందా? కృంగిపోవద్దు, భయపడొద్దు. ఆయన ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం జరిగించబోతున్నాడు. నీ యొక్క కుటుంబంలో కార్యం జరిగించబోతున్నాడు. నీ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. నీ ఆరోగ్య పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. ఈరోజు నుంచి ఎవరిని మనం వీక్గా చూడొద్దు, మనం వీక్ అయిపోవద్దు. ఎవరిని బాధ పెట్టొద్దు, మనము బాధపడకూడదు. ఎవరిని మనము నీచంగా చూడొద్దు, మనము నీచంగా మారద్దు. దేవుడు ఈ మాటలే నీతో స్పష్టంగా చెప్తున్నాడు. నీ కష్టాన్ని ఆయన చూశాడు, నీ బాధను ఆయన చూశాడు. ఆయన నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఈ మాటలు నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థన చేయండి. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీకు వేలాది వందనాలు. ప్రభువా, అనేక మంది కష్టాలలో, కన్నీళ్ళలో వారి అడుగులు వారికి తెలియకుండానే తప్పటడుగులా మారిపోతూ ఉన్నాయి, తప్పుడు ఆలోచనలుగా మారిపోతూ ఉన్నాయి, తప్పుడు ఉద్దేశాలుగా మారిపోతున్నాయి. ఈ వాక్యం ద్వారా సరిచేయబోతున్నందుకే వందనాలు, వారిని కట్టబోతున్నందుకే వందనాలు, వారిని మీరు నడిపించబోతున్నందుకే వందనాలు. ఈ వాక్యాన్ని బలపరిచినందుకే వందనాలు, ఈ వాక్యాన్ని విన్నటువంటి వారిని బలపరిచి
ఆశీర్వదించినందుకై వందనాలు. ఈ వాక్యాన్ని దీవించినందుకై వందనాలు. వాక్యాన్ని విన్న వారిని దీవించినందుకై వందనాలు ప్రభువా. యేసు నామంలో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. యేసు నామంలో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. ఈ వాక్యాన్ని విన్న వారిని ఈ యొక్క ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి బిడ్డ దీవించబడునుగాక. మానసికమైన సమస్యలు తీరిపోవునుగాక. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి దొరుకునుగాక. ఆర్థికపరమైన ఇబ్బంది, అనారోగ్యము, కుటుంబ సమస్యలు, చదువు లేని వారికి, ఉద్యోగం లేని వారికి ప్రతి సమస్యల నుంచి విడుదల కలిగించి దీవించి ఆశీర్వదించుమని యేసయ్య నామ పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.